నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి నామినేటెడ్ పదవుల భర్తీని కూటమి ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. కేటాయించిన 30 స్థానాల్లో 25 మంది టీడీపీ నాయకులు, 4 జనసేన, 1 బీజేపీ నేతకు నామినేటెడ్ పదవులు దక్కాయి. అభ్యర్థుల ఎంపికల అభిప్రాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై సచివాలయం మొదటి బ్లాక్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. ఫోటో ఎగ్జిబిషన్లోని అంశాలపై సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సహాయంపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి తెలిపారు. మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, పెట్టుబడులకు అనుకూలతల గురించి తెలిపారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను మరోసారి వివరించారు. గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో ఎదుర్కొంటున్న సవాళ్లను వారి దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రం అదనపు సహాయం చేయాలని, దానికి అనుగుణంగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. Here we are doing total computerization, sir. Data lake we are creating. All central government schemes, state government schemes, families, population, houses, everything. So that I can optimize everything through Aadhaar. So that I can review all departments, how they are doing. And also I can use AI in a big way. Tomorrow solution will be given for a particular land. There is a pest. You will send a photo, real time, or drone picture. Real time it will calculate what to do. That type of precision we want to go. So very interesting, sir, but very difficult. I hope, sir, you have shown this to the Prime Minister. I think this should be the national... WhatsApp government I didn't do. Next month anyway we are having a Niti Aayog meeting. Yes. We will show there. Yeah. By that time we will have more and more 500 services nearly. We will show him what we are doing. In data lake also, it is coming reasonable shape now. Every house, sir, we have every individual identification through Aadhaar. Every house geotagging. Family members we are bringing together. What are all the benefits they are getting, either state or center? What are the assets they are having? How to empower them? రాజు యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారతాయని, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జ్యోతిరావు పులే ప్రజాభవన్లో యువ వికాసం పథకం అమలుపై బ్యాంకర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిరుద్యోగుల కోసమే గేమ్ చేంజర్ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. రాజీవ్ యువ వికాసంను ఒక సాధారణ సంక్షేమ పథకంగా చూడొద్దని బ్యాంకర్లను కోరారు. మానవీయ కోణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సుదీర్ఘ సమావేశాలు నిర్వహించి పథకానికి రూపకల్పన చేసినట్లు వివరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో స్వయం ఉపాధి పథకాలకు ఏనాడు ఏ ప్రభుత్వం కేటాయింపులు చేయలేదని తెలిపారు భట్టి విక్రమార్క. Take it a little serious, wholeheartedly. This is a scheme where we are trying to change the entire lives of our unemployed youth of the state. Their standard of living going to be changed with this scheme. This is a game changer for them, unlike any other scheme. So my chief minister, my cabinet, my entire state administrative mechanism is behind this Rajiv Yuva Vikasam scheme. 95% ఈడీ కేసులని ప్రతిపక్షాలపైనే నమోదయ్యాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. సోనియా, రాహుల్ గాంధీపై నమోదైన ఈడీ ఛార్జ్షీట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఆ మేరకు తెలంగాణలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిబిఐ, ఈడీని బీజేపీ జేబు సంస్థలా వినియోగించుకుంటుందంటూ ఆక్షేపించారు టీపీసీసీ చీఫ్. 2014 నుంచి పరిశీలిస్తే ఉదాహరణకి 100 కేసులైతే 95 కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద అవుతా ఉన్నాయి, ప్రతిపక్షాల మీద అవుతా ఉన్నాయి. ఇది ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. సిబిఐని, ఈడీని జేబు సంస్థలాగా వాడుకున్న బీజేపీ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీల్ని, సీనియర్ నాయకుల్ని చేరదీసుకోవడానికి, దగ్గర చేర్చుకోవడానికి ఈడీని ప్రయోగిస్తా ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేరు చేర్చడం అప్రజాస్వామికమన్నారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడం సరికాదన్నారు. ఆ కంపెనీలో ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసే అవకాశం లేదన్నారు. ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా జరగలేదని స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక రాజకీయ కుట్ర మాత్రమేనని అన్నారు. సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరిచే విధంగా కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈడీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారి పేర్లను ఛార్జ్షీట్లో రాయడం జరిగింది. ముఖ్యంగా ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటంటే ఆ పర్టికులర్ నేషనల్ హెరాల్డ్ కు ఉన్నటువంటి ఆస్తులను కాపాడడానికి ఒక కంపెనీ ఫ్లోట్ చేయడం జరిగింది. ఆ కంపెనీలో ఎటువంటి ట్రాన్సాక్షన్లు చేసే అవకాశం లేదు. ఎటువంటి ట్రాన్సాక్షన్లు కూడా జరగలే, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్. కేవలం ఒక రాజకీయ కుట్ర ఇది. ఈ రోజు సోనియా గాంధీ గారి పేరు, రాహుల్ గాంధీ గారి పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరిచే విధంగానే దీన్ని చూడాలి తప్ప దీంట్లో వాస్తవంగా ఏమైనా ట్రాన్సాక్షన్లు జరిగి ఏమైనా అవకతవకలు జరిగితే వారి పేర్లు గాని ఇంకా మిగతా వాళ్ళ పేర్లు గాని ఈ ఛార్జ్షీట్ లో చేయడాన్ని మనం న్యాయపరంగా చూడొచ్చు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కృష్ణానది నీళ్లను 38 నుంచి 39% వినియోగించుకునే వాళ్ళమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కానీ ప్రస్తుతం కృష్ణా నీళ్లను ఆంధ్ర నాయకులు తీసుకువెళ్తున్న రేవంత్ రెడ్డికి సోయలేదన్నారు. తెలంగాణ మంత్రులకు కమిషన్లు దండుకోవడానికి, వచ్చిన వాటిని పంచుకోవడానికి ఢిల్లీకి మోట్లు పంపడానికి టైం సరిపోతుందంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ హక్కులపై దాడి జరుగుతుంటే, నీళ్లు లేక తెలంగాణ రైతాంగం కన్నీరు పెడుతుంటే మంత్రులకు కనపడడం లేదా అని ఆక్షేపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోతలు చాలా మాట్లాడినావు. కేసీఆర్ 38 ఒప్పుకుండు, 39 ఒప్పుకుండు, మన నష్టం జరిగిపోయింది, రాసిచ్చిండు అని మాట్లాడినావు. ఇవాళ కేఆర్ఎంబి చెప్పిన దాని ప్రకారమే 66, 34 తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించి ముందుకు రాలేదు. కేసీఆర్ ఉన్నంత కాలం 34% పైగా నీళ్లను వాడిండు, 38, 39% నీళ్లను కూడా వాడిండు అనే విషయం లెక్కలతో సహా స్పష్టంగా చెప్తుంది కేఆర్ఎంబి. ఎందుకు మీరు ఈ సంవత్సరం నీళ్లు వాడలేకపోయినరు? లేదు, మీరు నిలవబెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతుంటే ఎందుకు చేత కాకుండా కూర్చున్నారు? ఎందుకు మీ మూతులకు స్లిప్పులు వేసుకొని కూర్చున్నారు? మూతులకు ప్లాస్టర్లు వేసుకొని ఎందుకు కూర్చున్నారు? సమాధానం చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు. మీరు ఇంత దగా, ఇంత దోపిడీ ఇంత పొద్దున్నాక జరుగుతుంటే కూడా ఒక్కడికంటే ఒక్కడికి సోయలేదు. కేవలం కమిషన్లు దండుకోవడానికి, వచ్చిన వాటిని పంచుకోవడానికి, ఢిల్లీకి మూటలు పంపించడానికి టైం సరిపోతుంది తప్ప ఏం జరుగుతుంది? తెలంగాణ హక్కుల మీద దాడి ఎట్లా జరుగుతుంది? తెలంగాణ రైతాంగానికి ద్రోహం ఎట్లా జరుగుతుంది? తెలంగాణ 5 జిల్లాల మంచినీళ్ల పరిస్థితి ఏంది అన్న సోయి ఒక్కడి కూడా లేదు ఈ మంత్రివర్గంలో, ముఖ్యమంత్రితో సహా. ఎండాకాలం వస్తుంది, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి. సమైక్యాంధ్రప్రదేశ్ లో ఉన్న రోజులే మళ్ళీ దాపురిస్తున్నాయి. ప్రజలు మళ్ళీ మహిళలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వర్షం దుస్థితి వస్తుంది, కనబడుతుంది. అనేక చోట్ల నుంచి వార్తలు వస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు లేదు. పోతే పోనీ, ఎక్కడెవరు చేస్తే మాకేంది? ఉమ్మడి పాలనలో తెలంగాణ యాసతో అవమానపడ్డామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆంధ్ర పాలనలో ఏ దుకాణానికి పోయినా ఏమిటి అని మాట్లాడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సమావేశానికి సంబంధించిన పోస్టర్ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి జగిత్యాల్లో ఆమె ఆవిష్కరించారు. 2001లో తెలంగాణ పార్టీ పెట్టకపోతే మనందరినీ తెలుగు వాళ్ళు అనేవారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఏప్రిల్ అనగానే అందరు బయలుదేరి ఉంటారు, కండువాలు సరి చేసుకుంటా మీటింగ్కి పోవాలని బయలుదేరుతూనే ఉంటారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకం. 25 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ పార్టీ పెట్టి. 25 సంవత్సరాల పండగ, రజతోత్సవం పండుగ అంటే ఓన్లీ మన పండుగ, గులాబీ పార్టీ కండువ కాదు. ఇది ఎవరి పండుగ? ఇది తెలంగాణ ప్రజల పండుగ. ఎవరి కోసం పుట్టింది ఈ పార్టీ? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటడానికి పుట్టినటువంటి పార్టీ. నిజంగా ఒక్కసారి ఆలోచించాలి. 2001లో కేసీఆర్ గారు ఈ పార్టీ పెట్టి ఉండకపోతే మనందరినీ కూడా తెలుగోళ్ళు అనేటోళ్ళు కానీ తెలంగాణ వాళ్ళని మాత్రం అనేవాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు అనేటటువంటి ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. శాసనమండలి చైర్మన్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. 18 ఏళ్లుగా రాజకీయ కార్యకర్తగా ఉన్న కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు. ఓ విధంగా ఇది రాజకీయ పునర్జన్మని దాసోజు శ్రవణ్ అన్నారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసమే పోరాడతానని, కేసీఆర్ను 3వసారి సీఎంగా చేసే వరకు కష్టపడతానంటూ దాసోజు శ్రవణ్ అన్నారు. ఈరోజు
17-18 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో నాకు మరో జన్మ ఇవాళ ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, పితృ సమానులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి పూజ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా జీవితంలో ఒక మలుపు తిప్పేటువంటి, నాకు రాజకీయంగా మరుజన్మ కల్పించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ రోజు ఎమ్మెల్సీగా నాకు కల్పించినారు. వారికి శిరస్సు వంచి, పెద్దలు కేసీఆర్ గారికి, పితృ సమానులు వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ నేను హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు వారికి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ సంతోష్ రావు గారు, కవితమ్మ గారు, మొత్తం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మధుసూదనాచారి గారు, పద్మారావు గారు, ఇంకా అనేక మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వారందరి యొక్క ప్రోద్బలంతో ఈరోజు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినాను. ఆ శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి నాకు కట్టబెట్టి, ఇది పదవి కంటే కూడా ఒక బృహత్తరమైనటువంటి ఒక బాధ్యతగా నేను భావిస్తా ఉన్నాను. సాధికారికంగా పేద ప్రజల గొంతుగా, తెలంగాణ గొంతుకగా, బీఆర్ఎస్ పార్టీ గొంతుకగా శాసన మండలిలో పోరాడుతూనే ప్రజల హక్కుల కోసం ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలన అందిస్తున్నటువంటి ఒక శక్తులనన్నీ కూడా సాధికారికంగా చట్టసభల్లో ఎదుర్కొనేటువంటి ఒక సాధికారత ఇవాళ కేసీఆర్ గారు కల్పించినారు. తెలంగాణలో ఆర్థిక సంక్షోభం నడుస్తుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలని అన్నారు. బీర్లు, భూములు అమ్మాలి, రాష్ట్ర ఖజానా నింపాలని అనే విధంగా ప్రభుత్వం తీరు ఉందని ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రమేమో గందరగోళంలో ఉంది, ఆర్థిక సంక్షోభం కొట్టుమిట్టాడుతా ఉంది. బీర్లు అమ్మాలి, భూములు అమ్మాలి, ఏఐ ద్వారా భూమి క్రియేట్ చేయాలి, అప్పుడే ఖజానా నిండేటట్టుగా ఇలా కనబడతా ఉంది. ఒకవైపున ఆర్థిక సంక్షోభం, ఇంకొక వైపున ముఖ్యమంత్రి మాటల్లో చూస్తే మంత్రివర్గ విస్తరణ అధిష్టానమే చూసుకుంటుంది అంటున్నాడు. పిసిసిఐ నియామకాలు, కార్యవర్గ సభ్యుల ఎంపిక అధిష్టానమే చూసుకుంటుంది అంటున్నాడు. ప్రభుత్వ నియామకాలు అధిష్టానమే చూసుకుంటుంది అంటున్నాడు. ఏ నియామకం చూసినా కూడా అధిష్టానమే చూసుకుంటుంది అని అంటే ఇది రాజ్యాంగ సంక్షోభాన్ని చూపిస్తుంది, రాజకీయ సంక్షోభాన్ని కూడా చూపిస్తుంది. ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వర్తించాలి. రాజ్యాంగంలోని వివిధ అధికారుల కింద మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలో గాని, విస్తరించడంలో గాని ఆ పనులు కూడా జరగటం లేదు, జరగనివ్వటం లేదు అంటే ముమ్మాటికి రాజ్యాంగ సంక్షోభం అన్నట్టే. వెల్కమ్ బ్యాక్. హెచ్సీయూ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హెచ్సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం సీరియస్ అయింది. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని సూచించింది. అన్ని అనుమతులతోనే చెట్లు తొలగించామని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది తెలపగా, తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని అమికస్ క్యూరీ స్పష్టం చేసింది. వాల్టా చట్టం ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ తెలిపింది. అనుమతి లేకుండా చెట్లు కొట్టినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ జస్టిస్ గవాయ్ ధర్మాసనం హెచ్చరించింది. సీఎస్ను కఠినమైన చర్య నుంచి కాపాడాలనుకుంటూ ఆ 100 ఎకరాలను ఎలా పునరుద్ధరించాలో ప్రణాళికతో రావాలని తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్ను ఆదేశించింది. 1996లో డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసింది. మినహాయింపులకు లోబడి చెట్లను తొలగించామని సుప్రీంకోర్టు దృష్టికి ప్రభుత్వ తరపు లాయర్ తీసుకెళ్లారు. కంచె గచ్చిబౌలి భూముల్లో అన్ని పనులు ఆపేశామని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో ఎలాంటివి పునరావృతం కానివ్వమని తెలంగాణ ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టుకు స్పష్టతనిచ్చారు. దీంతో తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. శ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ సీఎం జగన్ టూర్లో హెలికాప్టర్ దెబ్బతిన్న ఘటనపై సీకేపల్లి పిఎస్లో విచారణ ముగిసింది. పైలట్ అనిల్ కుమార్ గైహాజరు కాగా కో పైలట్ శ్రేయస్ జైన్ న్యాయవాది విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా పిఎస్ పరిసరాల్లోని పోలీసులు ఎవరిని అనుమతించలేదు. సీసీ కెమెరాలు సాక్షిగా కో పైలట్ను పోలీసులు విచారించారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి కొత్త వ్యక్తులను ఎంపిక చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. ఈ నెల 29 వరకు నామినేషన్ను స్వీకరిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. 2028 జూన్ వరకు
ఆయనకు పదవీకాలం ఉండడంతో ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఆంధ్రప్రదేశ్లో కూటమి నిర్ణయించిన అభ్యర్థికి ఈ రాజ్యసభ స్థానం దక్కనుంది. పాస్టర్ ప్రవీణ్ది హత్యేనంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. కేసు విచారణ సమయంలో తాను కోర్టులో ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు. పోలీసులు కేసును ఛేదించడంలో విఫలమయ్యారని, సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ చేయించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ విడుదల చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా పూర్తి చేస్తారని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రవీణ్ పగడాలది హత్య అని నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ ప్రెజెంట్ చేశాను. 1999లో ఒడిశాలో గ్రహం స్ట్రెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీ 2 కొడుకుల్ని కాల్ చేసినప్పుడు కంటే ఎక్కువ కోట్ల మంది ఈ రోజు బయటికి ఎందుకు వచ్చారు? ఇది హత్య అని, నన్ను హత్య చేయబోతున్నారు, నన్ను హత్య చేస్తారు అని ప్రవీణ్ చెప్పిన విషయాలు. 4 కోసేస్తాం, గుడ్డలు బయటికి లాగేస్తాం అన్నారు. ఇన్వెస్టిగేట్ చేశారా యువరాన? మర్డర్ 11:42కి అయితే మరుసటి రోజు 8 గంటల వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదు? ఎస్పీ గారు, సిఐ పోలీసులు ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఈ బాడీని ఎందుకు తీసుకొని వెళ్ళమన్నారు? వారు భయభ్రాంతులు ఎందుకు అయ్యారు? పోస్ట్ మార్టం రిపోర్టు 23 రోజులైనా ఆయన చనిపోయి ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? 48 గంటల్లో బయట పెట్టవలసింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు 99లో దారాసింగ్ని, నేను కూర్చుంటుండగా ఆయన ముందు దారాసింగ్ని అరెస్ట్ చేశారు, కలెక్టర్ని సస్పెండ్ చేశారు, ఆస్ట్రేలియన్ ఫ్యామిలీకి న్యాయం చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇల్లీగల్ గా, చట్టానికి వ్యతిరేకంగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేశారు? మేము చేయలేదని అప్పుడు అన్నారు, మరి ఇప్పుడైతే ఏమంటున్నారు? అదే ఫుటేజ్ చూపించి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది అంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎలా క్లోజ్ అవుతుంది? టీటీడీ గోశాలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించారు. గోవుల ఆరోగ్యం, వాటికి అందుతున్న దానాపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోవుల వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నాయని, దానా బాగుందని తెలిపారు. గోశాలలో పనిచేసిన హరినాథ్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. గతంలో పురుగులు ఉన్న దానా పెట్టారని, ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. వర్కర్స్ పోయి పురుగులు ఉన్నాయి, దీన్ని మాసమని చెప్పేసి చెప్పారట. చెప్తే ఆయన ఇంకొక ఎవరో టమాటో పుచ్చిపోతే కట్ చేసుకొని పుచ్చిని పక్కన పడేస్తాం, ఇది మనం తింటాం కదా అంటే ఇది కూడా అని ఒక నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. పురుగులు పట్టినటువంటి దానాన్ని తీసుకొచ్చి పశువులకు వేయడం అంటే ఎంత ఘోరమేది? దాన్ని పవిత్రంగా, గోవుల్ని పవిత్రంగా చూసుకునేటువంటి వ్యవస్థలో అట్లాంటి అన్యాయం చేయడం మంచిది కాదు. ఆహారంలో కల్తీ ఉండకూడదు. తర్వాత వర్కర్స్ చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేయడం ఏంటంటే చాలా ఘోరం. అట్లాంటి అధికారుల్ని వాళ్ళకి తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలి. ఊరిక సస్పెండ్ చేయడం కాదు, ట్రాన్స్ఫర్ చేయడం కాదు, వాళ్ళు తీవ్రమైన పనిష్మెంట్. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను కాంగ్రెస్ నేతలు తమ ప్రైవేట్ ఏటీఎంలో వినియోగించుకున్నారని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసే నేషనల్ హెరాల్డ్కి ఇచ్చే హక్కు లేదన్నారు. దేశ రాజధానిలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ నుంచి ముంబై, లక్నో, భోపాల్, పాట్నా వరకు దేశవ్యాప్తంగా ఉన్న విలువైన ప్రజా ఆస్తులను యంగ్ ఇండియా లిమిటెడ్ ద్వారా గాంధీ కుటుంబం చేతుల్లోకి బదిలీ చేయడానికి ఈ కార్పొరేట్ కుట్ర పన్నారని ఆరోపించారు. 8 में नेशनल हेराल्ड का पब्लिकेशन बंद हो गया क्योंकि वो चल नहीं पाया. उसके बाद कांग्रेस पार्टी ने नेशनल हेराल्ड को 90 करोड़ रुपया दिया था एसोसिएटेड जर्नल लिमिटेड, जो इसको पब्लिश करते थे. ये जानना जरूरी है कि कांग्रेस पार्टी एक पॉलिटिकल पार्टी है. पॉलिटिकल पार्टी को कई एग्जम्पशंस हैं, आपको मालूम है. तो वो किसी प्राइवेट बॉडी को पार्टी का फंड नहीं दे सकते हैं, इस बात को समझे आप. दैट इज प्योरली प्रोहिबिटेड. दिया उनकी बात है, घर की कंपनी थी. अब उसके बाद उसने कहा आपका लोन हम दे नहीं सकते. तो दे नहीं सकते तो एक बड़े इंटरेस्टिंग तरीके से एक कॉर्पोरेट षड्यंत्र किया गया, कैसे ये पूरी संपत्ति आ जाए परिवार के हाथ में. तो जो एक कंपनी बनाई गई यंग इंडिया कर करके, उसमें 38% शेयर सोनिया जी का, 38% राहुल जी का, और बाकी मोतीलाल वोरा और बाकी लोग का था. ऑस्कर फर्नांडिस वगैरह इस टाइप के लोग थे वहां पर. ये इक्विटी शेयर 9 करोड़ के पूरे शेयर इस यंग इंडिया कंपनी को ट्रांसफर.
దేశంలో రెండు భావజాలాల మధ్య పోరాటం జరుగుతుందన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆర్ఎస్ఎస్ బీజేపీని ఓడించగలదన్నారు. గుజరాత్ నుంచే దాన్ని ప్రారంభించాలన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ సిద్ధాంతాలు గుజరాత్ నుంచి వచ్చాయని, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సైతం అక్కడి నుంచి వచ్చిన వారే అన్నారు. కొన్నేళ్లుగా గుజరాత్ కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందన్నారు. కానీ పార్టీని బలోపేతం చేయడం కష్టమైన పని కాదన్నారు రాహుల్ గాంధీ. हम कुछ महीनों से इंटरनली खारगे जी और हमारी जो दिल्ली में सीनियर लीडरशिप है हमारा डिस्कशन हो रहा है कि कांग्रेस पार्टी को हम मजबूत कैसे करें, क्योंकि सच में ये जो लड़ाई चल रही है ये राजनीतिक लड़ाई तो है, मगर ये विचारधारा की लड़ाई भी है। और विचारधारा की सिर्फ दो पार्टियां हिंदुस्तान में, एक बीजेपी और आरएसएस और दूसरी कांग्रेस पार्टी। तो लड़ाई इन दोनों के बीच में है और पूरा देश जानता है, समझता है कि कांग्रेस पार्टी ही आरएसएस और बीजेपी को हरा सकती है। కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక సవరణ చట్టంకి వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆయన హస్తం ఉందని ఆరోపించారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింసని, ఇందుకోసం అమిత్ షా, బీఎస్ఎఫ్ కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశీయులను రాష్ట్రంలోకి వదిలారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. సొంత రాజకీయ అజెండాను నెరవేర్చుకోవడానికి దేశానికి హాని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా నియంత్రించాలన్నారు మమతా బెనర్జీ. নিজেরাই চাকরি খেলো, আবার নিজেরাই বলছে মমতা ব্যানার্জি জবাব দাও। আমি বলি তোমরা একুলেও আছো, কুলেও আছো, সব কুলেও আছো, তোমরা টিচারদের চাকরি কেন খেলে? তোমাদের লজ্জা হয়নি? ত্রিপুরায় বলেছিলে বিজেপি গভর্নমেন্ট আসার পরে ఒక సవరణ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు గురువారం రోజున మధ్యంతర తీర్పిస్తామని చెప్పింది. బిల్లు చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లు చట్టబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. మత విశ్వాసంలో కీలకమైన అంతర్భాగ అంశాలలో తలదూర్చరని కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లారు. ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందన్నారు. చట్టం ప్రకారం అనేక పదాలు ముస్లిం మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాన్ని ప్రభావితం చేస్తాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. చట్టం ప్రకారం అనే పదబంధం ఇస్లాం మతానికి సంబంధించిన మౌలికమైన ఆచారాలను దూరం చేస్తుందని తెలిపారు. భాష అనేది మతం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. నేమ్ బోర్డులో ఉర్దూను ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ తిరస్కరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి. మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని నేమ్ బోర్డులపై మరాఠీతో పాటు ఉర్దూను ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్రకి చెందిన వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మున్సిపల్ కౌన్సిల్లో జరిగే పనులన్నీ మరాఠీలోనే నిర్వహించాలని, ఉర్దూను సైన్ బోర్డులో ఉపయోగించడానికి అనుమతి ఉండకూడదంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకుముందు ఆమె అభ్యర్థనను మున్సిపల్ కౌన్సిల్ తిరస్కరించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టులో పిటిషన్ వేయగా అక్కడ అనుకూలంగా ఫలితం రాలేదు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు. జస్టిస్ ఖన్నా పదవీకాలం మే 11 ముగియనుంది. మరుసటి రోజు నూతన సిజేఐగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డ్రాగన్ దేశం చైనాపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడింది. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మరోసారి పంజా వేసింది. చైనా దిగుమతి వస్తువులపై సుంకాన్ని 245% అమెరికా పెంచింది. తమ వస్తువులపై ప్రతీకారంగా చైనా దిగుమతి సుంకాలు పెంచిన నేపథ్యంలో ఈ చర్యకు దిగినట్లు శ్వేత సౌధం వెల్లడించింది. అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ విధానంలో భాగంగా ఇటీవల ట్రంప్ దిగుమతి సుంకాన్ని పెంచారు. చాలా వరకు దేశాలపై సుంకాన్ని పెంచినా చైనాపై మాత్రం అది చాలా ఎక్కువగా ఉంది. అమెరికా దిగుమతి సుంకాన్ని పెంచిన నేపథ్యంలో 2 రోజుల క్రితం చైనా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా సంస్థ బోయింగ్ ఉత్పత్తి చేస్తున్న విమానాలకు ఖరీదు చేయొద్దని తమ దేశ ఎయిర్లైన్ సంస్థలకు చైనా ఆదేశించింది. ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై 5.9 తీవ్రతతో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి. బుగ్లా నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో 121 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తొలుత 6.4 మ్యాగ్నిట్యూడ్లో భూకంపం వచ్చింది.
ఈఎంఎస్ఈ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్లో వచ్చిన భూకంపం ప్రభావం భారత్ వరకు చూపించింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఐపీఎల్ జట్లకు బీసీసీఐ హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త ఐపీఎల్ జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు క్రిక్బజ్ పేర్కొంది. వారిని ఫిక్సింగ్ వంటి అవినీతి కార్యకలాపాల్లో భాగం చేయాలని అతడు చూస్తున్నాడంటూ జట్లను అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ ఆయా జట్లకు సూచించినట్లు తెలిపింది. సదరు వ్యక్తికి బుకీలతో సంబంధాలు ఉన్నాయని, అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని జట్లను బోర్డు ఆదేశించినట్లు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసే. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలతో ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు తర్వాత రాణించాయి. బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల సూచీలకు ముందుకు నడిపించాయి. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6 ఏళ్ల కనిష్టానికి చేరడంతో మున్ముందు ఆర్బీఐ రిపో రేట్ను మరింత తగ్గించొచ్చన్న అంచనాలు బ్యాంక్ స్టాక్స్ రాణించడానికి కారణమయ్యాయి. మరోవైపు అమెరికా, చైనా వాణిజ్యంపై అనిశ్చితి నెలకొనడంతో ఇతర ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాలు ముగిశాయి. సెన్సెక్స్ 76,996 పాయింట్ల వద్ద లాభాలు ప్రారంభమై 77,110 పాయింట్ల వద్ద గరిష్టానికి తాకింది. చివరికి 309.40 పాయింట్ల లాభంతో 77,044 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 119 పాయింట్ల లాభపడి 23,447 వద్ద స్థిరపడింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.